హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకొక 1 వీక్లో మేము ఇండియాకి వెళ్తున్నాం. సో నాకు ఇష్టమైన చాక్లెట్స్ అన్నీ తీసుకున్నాను, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అందరికీ. సో చాక్లెట్స్ అన్నీ చూపిస్తా, ఓకేనా? ఇది నా ఫేవరెట్ చాక్లెట్ అనమాట. స్వీట్ అండ్ సాల్ట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ విత్ క్యారమెల్, స్వీట్ అండ్ సాల్ట్ చాక్లెట్. అండ్ డార్క్ చాక్లెట్లో ఇది బాగుంటుంది, హర్షీస్ 60% కోకో. ఇది బాగుంటుంది డార్క్ చాక్లెట్లో. ఇంకొకటి మా దక్ష ఏమడిగిండంటే డార్క్ చాక్లెట్ అడిగిండు. సో వాడికి 90% డార్క్ చాక్లెట్ తినిపిస్తే వాడు అసలు ఇక్కడ డార్క్ చాక్లెట్ తినడు ఇంకా. ఇది అండ్ 70% డార్క్ చాక్లెట్ తీసుకున్న వాడికి. అండ్ ఈ మిల్క్ చాక్లెట్ కూడా నా ఫేవరెట్. ఈ 3 చాలా ఫేవరెట్. ఇది తినలేమనుకో, చాలా కష్టం, బట్ కొంచెం తినొచ్చు. యాక్చువల్గా మనం ఈ చాక్లెట్స్ చూసాం కదా, ఇవి ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గర వాళ్ళకి ఇవ్వచ్చు, అందరికి ఇవ్వలేము ఎందుకంటే బడ్జెట్ అవుతుంది కదా మనకి. సో ఈ సేమ్ అలాంటి చాక్లెట్సే చిన్న చిన్న శాచెట్స్లో దొరుకుతాయి. సో ఇవి మిక్స్డ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి ఇందులో. ఇది నేను కాస్కోలోనే తీసుకున్నా. 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఒకటి మిల్క్ చాక్లెట్, ఒకటి క్యారమిల్లో మిల్క్ చాక్లెట్, ఒకటి స్వీట్ అండ్ సాల్ట్, అండ్ ఒకటి మెంతా అంటే మింట్ ఫ్లేవర్ చాక్లెట్. 4 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటివి తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం. ఈ చాక్లెట్ చాలా బాగుంటుంది, సేమ్ కలాకండ్ తిన్నట్టు ఉంటుంది, స్వీట్ కలాకండ్ అలాగే ఉంటుంది టేస్ట్. గ్లోరియస్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ టోబ్లోరెన్. యాక్చువల్గా ఇది పెద్ద ప్యాక్ ఉంటుంది, కానీ నాకు కాస్కోలో దొరకలేదని చెప్పేసి నేను వాల్మార్ట్లో ఇలా సపరేట్గా పర్చేస్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు సెట్ ఆఫ్ ప్యాక్ దొరికిందనమాట. సో మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. సో ఇందులో ఒక 4, ఇందులో ఒక 6, ఓవరాల్గా 10 తీసుకున్నాను. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అందరికీ ఇవ్వచ్చు అలా. కానీ చాలా బాగుంటుంది, ఇది నా ఫేవరెట్. ఇది కాస్కోలోనే తీసుకున్నాను. ఇలా సపరేట్గా వాల్మార్ట్లో దొరుకుతుంది అనమాట. మ్యాష్ మలోస్, ఇవి చిన్నపిల్లలకు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. స్పాంజీ లాగా ఉంటుంది. ఇక్కడ మెక్సికోలో అయితే దీన్ని ఒక పుల్లకి పెట్టుకొని, స్టిక్కి పెట్టుకొని కాల్చుకొని తింటారనమాట. ఇంకొక డార్క్ చాక్లెట్, ఇది వితౌట్ షుగర్ చాక్లెట్ అనమాట, విత్ ఆల్మండ్స్. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇంట్లో వాళ్ళు ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నా, డయాబెటిక్స్ వాళ్ళు ఉన్నా చాక్లెట్స్ ప్రిఫర్ చేయరు కదా, ఇంట్లో వాళ్ళు తినడానికి భయపడతారు కదా. సో ఇలాంటి చాక్లెట్స్ బెస్ట్ అనమాట వాళ్ళకి. షుగర్ ఫ్రీ చాక్లెట్. ఇది రఫెల్లో చాక్లెట్ అనమాట. ఇది నేను ఇంకా ట్రై చేయలేదు, బట్ చందుకి చాలా ఇష్టం అంట. సో అందుకే కొన్ని తీసుకున్నాడు ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. ఇది ఫ్లేవర్ ఏంటంటే కోకోనట్ అండ్ ఆల్మండ్స్ కూడా ఉన్నాయంట ఇందులో. 15 పీసెస్ వస్తున్నాయి దీంట్లో. ఇది మేము శామ్స్ క్లబ్లో తీసుకున్నాం అనుకుంటా. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది నేను HEBలో నుండి తీసుకున్నాను. ఇది శామ్స్ క్లబ్. ఇవి బయట స్టోర్లో దొరుకుతాయి ఈజీగా, తక్కువలోకి. అండ్ ఇది సంథింగ్ బోడేగా ఆర్ ఎక్కడ తీసుకున్నాయి, ఇక్కడ మెక్సికన్ స్టోర్లోనే. ఇది ఫెర్రో రోచర్ లాంటి చాక్లెటే, కానీ ఫెర్రో రోచర్ కాదు.
ఇది సామ్స్లో తీసుకున్నాం అనుకుంటాం మేము ఇది. అందరూ తీసుకెళ్ళే చాక్లెట్స్ హర్షీస్ కిసెస్. సో నేను మిల్క్ చాక్లెట్, నాకు మిల్క్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది కూడా మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్లోనే తీసుకున్నాను అనమాట, హర్షీస్. అండ్ కిస్సెస్ అండ్ ఫెర్రర్ వచ్చే చాక్లెట్ ఇది మ్యాండేటరీ అనమాట, రెగ్యులర్గా తీసుకెళ్ళే చాక్లెట్స్ అందరు కాబట్టి. సో అవి తీసుకున్నాం. ఇవి కూడా ఈ చాక్లెట్స్ అన్నీ ఎవరెవరికి ఇస్తానో తెలీదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ దగ్గర వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఈ చాక్లెట్స్ అన్నీ మేము కాస్కో, శామ్స్ క్లబ్, వాల్మార్ట్, లాకోమా, హెచ్ఈబి 5 to 6 స్టోర్స్లో నుండి తీసుకున్నాం అనమాట. సో చాక్లెట్స్ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి నేను ఏం తీసుకెళ్ళాలనుకున్నా అంటే ఎక్స్ట్రాగా మెక్సికన్ ఫ్లేవర్స్. ఇది గ్వాకమోలే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మెక్సికోలో ఫేమస్ అంటే గ్వాకమోలే, అది రాగా అయినా లేకపోతే సాల్సా అయినా. విత్ నాచోస్ తింటారు రా అయితే. ఇది అవకాడోతో చేసింది, బార్బిక్యూకి చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ నుండి హల్లపిన్యోస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇవి ఏంటంటే ఇండియాలో కూడా దొరుకుతుందో లేదో తెలియదు, ఆన్లైన్లో సర్చ్ చేస్తే ఉన్నాయి ఆన్లైన్లో అవైలబుల్. బట్ ఇక్కడ నుంచి తీసుకెళ్దామని అనుకుంటున్నాను హల్లపిన్యోస్ అని. ఇవి ఏంటంటే వెనిగర్లో సోక్ చేస్తారనమాట. గ్రీన్ చిల్లీస్, క్యారెట్, కీరా అవన్నీ సోక్ చేస్తారు. సో ఇది పాస్తాకి అట్లా కాంబినేషన్ బాగుంటుంది అంట. కాఫీ, ఈ కాఫీ చాలా బాగుంటుందని ఎప్పుడు తెలిసిందంటే మాకు ఇండియా నుంచి తెచ్చుకున్న కాఫీ పౌడర్ అయిపోయింది. సో ఇక్కడ కాఫీ పౌడర్ పర్చేస్ చేసినప్పుడు మేము ఇది తీసుకున్నాం ఫస్ట్ టైం. సో ఇది మా ఇద్దరికి బాగా నచ్చింది. ఇది సాల్యుబుల్ అనమాట, లోషన్స్ అనమాట, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అలా. ఇది లూబ్రిడమ్, ఇది సెరావే. ఇవి రెండు మెక్సికో ఆర్ యుఎస్లో ఎక్కువగా వాడతారనమాట. ఇవి రెండు నేను వాడను, బట్ మా అక్క వాడుతుందేమో అని తీసుకున్నాను. నేను ఈ సెటాఫిల్ వాడతాను. ఇది కాస్కోలో నాకు బై 2 get 1 అనే ఆఫర్లో తీసుకున్నాను అనమాట. సో ఇంత పెద్ద బాటిల్ నేను వాడట్లేదు కదా, ఒక బాటిల్ ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో ఇది ఇండియాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో ఇంట్లో వాళ్ళు ఎట్లీస్ట్ యూజ్ చేస్తారు కదా, లేకపోతే ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది ఇంకా దగ్గరికి 1 yearలో. సో ఇది ఇండియాకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఇది కూడా దట్స్ ఆల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.